పరంగా జిల్లాలో అన్ని చర్యలు తీసుకొని మీ ఆశయాలకి ప్రభుత్వానికి మంచి పని చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. 4 వారాల వ్యవధిలో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేటెడ్గా పనిచేసి కొత్త జిల్లాల్లో రీజనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్సిట్ అకామిడేషన్ క్రియేట్ చేయడం జరిగింది సార్. ఇది ఆల్మోస్ట్ ఇంకొక 2-3 వీక్స్లో ఫుల్ షేప్లో అట్లీస్ట్ ట్రాన్సిట్ అకామిడేషన్ రెడీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తమరు ఆలోచనలకు అనుగుణంగా మనకి 30th ఏప్రిల్ వరకు మీరు టైం ఇచ్చారు సార్. ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఈ కాంప్లెక్స్ని డిజైన్స్ ఎస్టిమేట్స్ అన్నీ ఫ్రీజ్ చేసి ఎస్టిమేట్ శాంక్షన్ చేసి ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడైతే మనం ప్రైవేట్ బిల్డింగ్స్లో మనం ఇప్పుడు ఆఫీసులు మనం పెట్టామో వాటికి ప్రయారిటీ ఇస్తూ ఫేజ్ వైజ్ చేయడానికి తమ ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం వర్క్ చేస్తున్నాం సార్. డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్కి ఒక ఫుల్ షేప్లో సైట్స్ ఐడెంటిఫికేషన్ ఫైనలైజ్ చేయడం, అలాగే ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్సెస్ డిజైన్స్ తమ అప్రూవల్ తీసుకుని దాన్ని కంప్లీట్గా ఫ్రీజ్ చేసి టెండర్స్ వెళ్లే స్థాయికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సార్. ఈ సందర్భంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ మన డిస్ట్రిక్ట్ యొక్క సమాచారం మనం ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి డిస్ట్రిక్ట్ హ్యాండ్ బుక్స్, అలాగే స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆన్ SDGs, మన ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తమరు చాలా హైయెస్ట్ ఇంపార్టెన్స్ మీరు ఇస్తున్నారు. సో ఈ రెండు కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అది తమరి స్వహస్తాల మీదుగా ఈ ఇనాగరేట్ రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. ఈ సస్టైనబుల్ గోల్స్ అనేది ఎవ్రీ కలెక్టర్కు దయచేసి అందరూ కూడా మనసులో పెట్టుకోండి. 26 జిల్లాలు చేయడానికి 26 చోట్ల 26 కలెక్టర్లను తీసుకుని రావడానికి, అడ్మినిస్ట్రేషన్ను ఇంత వికేంద్రీకరణ చేయడానికి, ఇంక్లూడింగ్ సబ్ డివిజన్స్ కూడా ఇంతగా పెంచడానికి ప్రధానమైన కారణం there should be a substantial leap in SDG goals. సో దీనికి సంబంధించి ప్రతి కలెక్టర్ కూడా they will be weighed on SDG goals. SDG goalsలో విపరీతమైన మార్పులు తేడాలు కనపడాలి. సో ఆ దిశగా టూల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది, ఆ దిశగా ప్రాపర్ SOPs ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ దిశగా ఆ ఫోకస్ పెడుతూ మీ అందరికీ కూడా మీ సర్వీస్ రిజిస్టర్లో కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ క్రిటికల్ ఏరియాస్ అని కూడా ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. సో SDG గోల్స్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మీరందరూ కూడా పరిగణించాలి అని చెప్పి ప్రతి కలెక్టర్కు ఈ సందర్భంగా మై అడ్వైస్ టు యూ. సార్, ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఒక టూల్ తయారు చేశాం సార్. అయితే ఒక చిన్న ప్రస్తావన ఏంటంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం సార్. ఎందుకంటే 1808లో 19వ శతాబ్దంలో మొట్టమొదటి జిల్లా కడప జిల్లా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. అదే శతాబ్దంలో కృష్ణ, అనంతపూరు 2 జిల్లాలు, మొత్తం 3 జిల్లాలు ఏర్పడిన తర్వాత 20వ శతాబ్దంలో 1909లో గుంటూరు జిల్లాతో ప్రారంభమై 1911లో చిత్తూరు, 1925లో ఉభయ గోదావరి జిల్లాలు, 1953లో కర్నూలు, నెల్లూరుతో ఆంధ్ర రాష్ట్రం 11 జిల్లాలతో ఏర్పడింది సార్. ఆ తర్వాత మీరు ఇందాక ప్రస్తావించారు ప్రకాశమును, విజయనగరం జిల్లాల గురించి. సో ఆ విధంగా తీసుకుంటే 1808 నుంచి 2022కి 214 సంవత్సరాలు. మొట్టమొదట కడప జిల్లా ఏర్పడటం, కడప జిల్లా వాస్తవ్యులుగా ఈ 214 సంవత్సరాల్లో ఉన్న 13 జిల్లాలకి ఒకే దఫా ఒకేసారి ఒక్క స్ట్రోక్తో 13 జిల్లాలు ఏర్పాటు చేయటం చరిత్రలో నిలిచిపోతారు సార్ మీరు. ఒక పాలనా సంస్కరణ, ఇది పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన ప్రతి ఒక్క రాజు మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి రాజుల్లో, అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినటువంటి
ముఖ్యమంత్రి అనేటువంటి ఈ ఈ ఈ రాజు చేసినటువంటి పరిపాలన సంస్కరణలు ఎప్పుడు కూడా చరిత్రలో నిలుస్తాయి సార్. సో ఆ విధంగా 13కి 13 జోడించి 26 2022 సంవత్సరంలో ఏర్పాటు చేయటం మీ మీ లీడర్షిప్లో, మీ నాయకత్వంలో జరిగింది. మీరు ప్రత్యేకంగా ఈ జిల్లాల ఏర్పాటు ఎందుకు అనేది ఇప్పుడే ప్రస్తావించారు సార్. గ్లోబల్గా ఏర్పాటైనటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం లోకల్గా తీసుకుని అన్ని స్కీమ్స్ తోటి మ్యాప్ చేసి ఇక మీదట ప్రతి అధికారి యొక్క పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది దీని పర్ఫార్మెన్స్ ఆధారంగా చేస్తామని మీరు తెలియజేస్తున్నారు. సో ఆ సందర్భంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి ఎలా అమలు చేయాలనే దానిలో ఒక అవగాహన తీసుకురావడానికి ఈ టూల్ని తయారు చేశాం సార్. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. ప్రతి జిల్లాకు కూడా ఇప్పుడు రీఆర్గనైజ్ అయిన తర్వాత దాని పాపులేషను, జియోగ్రఫీ, అక్కడ ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ, ఫెసిలిటీసు, ఇండస్ట్రీసు అన్ని సమగ్రంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రజలకి, అలాగే మన రాష్ట్రం గురించి తెలుసుకోవాలని అనుకున్న ఇన్వెస్టర్స్ కానీ అందరికీ కూడా ఉపయోగంగా ఉండేటట్టు ఒక హ్యాండ్ బుక్, అంటే మనం కొత్త జిల్లాలు 13 జిల్లాలే కాకుండా ఎగ్జిస్టింగ్ జిల్లాలు కూడా రీఆర్గనైజ్ అవుతున్నాయి కాబట్టి మొత్తం 26 జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒక పుస్తకం రూపంలో ఏర్పాటు చేసి ఇది ప్రతి జిల్లాకు కూడా ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది సార్, ఐటీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎన్ఐసి సహకారంతో. సో అందులో వెబ్సైట్లో కూడా ఈ హ్యాండ్ బుక్ అంటే టోటల్గా స్టాటిస్టిక్స్ అందుబాటులోకి ఉంటాయి. ఎవరైనా కానీ ఏ జిల్లా గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలన్నా వాళ్ళు ఈ సదుపాయం మనం కలగ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం So thank you, sir. So I will briefly just submit what we have done in the Sustainable Development Goals. So the Sustainable Development Goals were agreed to by the United Nations and then by India also, sir. And the Andhra Pradesh government has also endorsed and subscribed to the Sustainable Development Goals, sir. So at the macro level, sir, in the budget, as Honorable CM knows, all these have been linked to the budget documents in the sense that all the schemes now are so clearly put in the budget, and all these schemes lead to sustainable development goals. So then the Honorable CM had desired that I sort of localize it when the village and ward secretariat, divisional officer and collector, how will they do some activity so as to achieve the sustainable development goal. So the standard operating procedure has been prepared, sir. So the first step in the standard operating procedure was that there are 475 indicators which connect to sustainable development goals.
So if suppose the sustainable development goals so that we should improve the nutrition standards of girls. So the indicator is, sir, how many girls are undernourished below 5 years? Because 5 years, Honorable CM has been saying, sir, is the critical age at which the brain develops. So, this goal of, say, removing undernourishment, creating healthy people as a goal has been translated into indicator. And this indicator is, one indicator is how many girls below 5 years are undernourished. So this is the first step of putting it to indicators, sir. The second was, sir, there are targets which have to be met, like there should be no girl who should be left behind. All girls should have, should be nourished well and their brain should develop well, sir. So, this target was no girl should be left behind by 2030. So we have actually constructed the target. Now every year they have been given targets, sir. So there was the goal, sir, the indicator and the target. Then what we did, sir, we divided these targets spatially into village and ward secretariat. And village and ward secretariats is very easy because there will be 20, 25 girls. So these 20, 25 girls, they will be focused, sir. This will link to programs like Goru Munda, etc., sir, all the Navratnalu programs. If we are giving them Goru Munda, why are they still undernourished? And that's where, sir, your idea of the periodical checkup of the health of children with this family doctor. So all this has been integrated at the village and ward secretariat. So what we have done, sir, we have translated an abstract idea like sustainable development goal into numbers, brought the numbers down to village and ward secretariat, and to use your words, sir, consistent rhythms have been created there. So all this comes together and we can achieve these targets on the indicators. And all these have been linked to the schemes. So the collectors know if on this scheme I do well, this is the indicator which will improve, I'll reach my target. And so these indicators and targets have been made part of the performance assessment of the collectors every year, which Honorable CM does. So this is, sir, how entire edifice has been created. And then, sir, the other part is monitoring. So we have made a portal. So every month, sir, they'll be entering data. And this data, sir, will be available. And in the Spandana also, we'll be showing it to Honorable CM. How are they doing on the sustainable development goals, district-wise, goal-wise. So this is also coming. The last part was training, sir. Training they've given to the HRDI Institute, sir, and the SIRD. So collectors and above training HOD secretary done by the HRD Institute, sir. So they've tied up with IIM Vizag also. And below collectors, it will be done by the SIRD. So already SIRD has prepared a plan, so they're going to start by 5th of April, sir. And so the entire scheme has been prepared. It has been linked to schemes, Navratnalu. Collectors know if I put pressure here, put the gas here, it will lead to results. So this sort of a thing, sir, as Honorable CM noted. Thanks. I think all the collectors, అందరికి కూడా 26 మంది కలెక్టర్లు అందరికీ కూడా మరొకసారి ఐఎమ్ జస్ట్ స్ట్రెస్సింగ్ దిస్ పాయింట్. ఈ ఎస్డిజి గోల్స్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది రావాలి. దానికి సంబంధించి ప్రభుత్వం అట్మోస్ట్ ఫోకస్ ఇస్తూ ఉంది. మీ పర్ఫార్మెన్స్ కూడా యూ వుడ్ బి రేటెడ్ అండ్ weighed based on your performance in achieving these SDG goals. So this is very, very important aspect అనేది ఖచ్చితంగా ప్రతి కలెక్టర్ కూడా మనసులో పెట్టుకోండి. దీనికి సంబంధించే ప్రాపర్ ఎస్ఓపి ఇస్ ఆల్రెడీ ఈ బుక్స్ అన్నీ కూడా ప్రాపర్ ఎస్ఓపిస్, ప్రాపర్ టూల్స్ అన్నీ కూడా మీ చేతుల్లోకి పెట్టడం జరుగుతూ ఉంది. అండ్ ఎస్ సిఎస్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా గోలు, టార్గెట్ అండ్ అచీవ్మెంట్. సో హౌ డు వీ కనెక్ట్ ఆల్ దీస్ 3 things అన్నది డీటెయిల్డ్గా కూడా తను ఎస్ఓపీస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వన్స్ ఆల్ దీస్ 3 things are collected, it is brought down to the Sachivalayam level. So it becomes easy for you to monitor. So whichever Sachivalayam is doing slightly worse than the others, then this Sachivalayam could be focused better so that improvement in results take place. So adi pradhanamaina uddeshamto decentralization ku meeru ikkadi nunchi naandi palukutaru. So please make sure that that is one of the most important things, and your performance also in your service registers would be linked to SDG goals. So ఇది కూడా మరొకసారి ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోమని. My advice to you on this particular occasion is focus on SDG goals. And all the very best once again.
all the district collectors, all the JCs, all the SPs, all the ASPs, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరెవరైతే హాజరై ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఏమన్నా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సారీ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సాయి ప్రసాద్ గారు, స్పెషల్ సిఎస్ రెవెన్యూ. సార్, ఎంటైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ను ప్రజలకి అతి చేరువకి తీసుకెళ్ళడానికి మల్టిపుల్ స్టెప్స్ తమరు తీసుకున్నారు. పార్ట్ ఆఫ్ దాట్ ఈజ్ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ,